హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. సంక్రాంతి సెలవులు అయిపోయాయి కదా. పిల్లలు ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు ఇలా చేసి ఇవ్వండి. ఇలా చేసి ఇచ్చినట్లయితే ఇంటి జ్ఞాపకాలతో కొన్ని రోజులు ఇలా తింటారు. మనం పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు ఏదో ఒకటి ఇలా చేసి ఇస్తారు కదా. అలాగే వాళ్ళకు కూడా మనం ఇలా చేసి ఇవ్వండి, ఇంటి జ్ఞాపకాలతో కొన్ని రోజులు తింటారు. మీలో ఎంతమంది ఇలా ఇచ్చారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న మినపప్పులోకి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఒక గంట సేపు నానబెట్టుకోండి. మూత మూసి పక్కన పెట్టండి. మూత తీసి కుక్కర్ తీసుకొని నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసిన తర్వాత మరొక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కు ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పావుబాజీ స్మాషర్తో దీన్ని ఒకసారి అంతా ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని చేత్తో మరొకసారి అంతా స్మాష్ చేసుకొని ఈ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల పొడి బియ్యం పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ చేతిలోకి తీసుకొని ఇలా క్రష్ చేసి వేయండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. ఇంతగా పొడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసుకొని పొడి పదార్థాలను అన్నింటినీ బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చెక్లీలు గుల్లగా వస్తాయి. పిండిని బాగా కలుపుకొని నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని చక్రాల మౌల్డ్ తీసుకొని 3 రంధ్రాల గల బిళ్ళ పెట్టుకొని చెక్లీ మౌల్డ్కు ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. పిండిని అందులో పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ను తీసుకొని దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న చెక్లను అందులో వేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుందంటే నూనెలో ఉండే నురుగంతా తగ్గిపోయినట్లయితే బాగా కాలినట్లు. మీరు కూడా ఈ చెక్లీలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.